దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివాదం నెలకొన్న ఇంటి విషయంలో పార్వతీశం తెరపైకి వచ్చారు. కొత్త ఇంటికి ఇంకా డబ్బులు చెల్లించలేదని తెలిపారు. దువ్వాడ సోదరులు తనకు 60 లక్షలు ఇవ్వాలన్నారు. డబ్బులు ఇస్తారనే నమ్మకంతో రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. చెక్కులు ఇచ్చి డబ్బులు ఇస్తామని మాట ఇచ్చినట్టు తెలిపారు పార్వతీశం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ వివాదంలో కీలకంగా ఒక ఆస్తి అయితే ఉన్నది. ప్రధానంగా చూసుకుంటే NH-16 పక్కన కొత్తగా నిర్మించిన ఒక ఇల్లుకు సంబంధించి ఈ కుటుంబంలో ఒక వివాదం అయితే కొనసాగుతోంది. ఆ ఇల్లు తనకు రాసి ఇవ్వాలంటే దువ్వాడ వాణి అయితే పట్టుబడుతుండగా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు తనకే ఉండాలంటూ దువ్వాడ శ్రీనివాస్ పట్టుబడుతున్నారు. అయితే వీళ్ళిద్దరు కాకుండా మరో వ్యక్తి అయితే ఆ ఆస్తిపై తనకు కూడా హక్కు ఉందని ఒక ఆయన పట్టుబడుతున్నారు. ప్రస్తుతం మనం వద్ద ఆయన ఉన్నారు. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన పేరు చింతాడ పార్వతీశ్వరరావు. ప్రస్తుతం ఆ ఉపాధ్యాయులు మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2023 ఆగస్టు 8వ తేదీన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నేటికి ఏడాది పైబడుతుంది. ఆగస్టు 15 అంటే 1 year 7 days అయింది. అంటే 15 వస్తుంది. సో నాకు గౌరవంగా వచ్చి ప్రాధేయపడ్డారు కార్యకర్తలందరూ వచ్చి. నాకు ఇష్టం లేకపోయినా సరే, నాకు రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ, నా మీద కేసులు వేసినప్పటికీ, కొన్ని కోట్ల రూపాయలు నా వ్యాపార అంటే నా భాగస్వాముల వ్యాపారాలకి దెబ్బ కొట్టినప్పటికీ కేసులు పడుతున్నాయి. ఈవేళ కోర్టుకు వెళ్ళి వచ్చాను. అంటే ఎవరండి? దువ్వాడ శ్రీనివాస్ తాలూకా? ఎస్. నా దగ్గర పనిచేసినటువంటి గుమస్తా కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేసి పారిపోయాడు. అటువంటి వ్యక్తికి ఆదరించారు. అంటే పార్వతీశ్వరరావు మాకు రాజకీయ ఎనిమి, పొలిటికల్ ఎనిమి. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నేను యాక్చువల్గా డాక్టర్ రామ్మోహన్ అండ్ కృపారాణి దంపతులు కేంద్ర మంత్రి అంటే అభిమానించే వ్యక్తులు, నాకు తోబుట్టు కాకపోయినా అక్క చెల్లెలు, వాళ్ళు గౌరవించుకొని ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు కూడా ఆ విధంగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరైతే ఇప్పుడు అంటున్నారో వాళ్ళ మామగారు శ్రీని మామగారు కానీ, శ్రీని గారు కానీ, వాణి గారు కానీ. ఈ స్థలం గురించి చెప్పండి సార్. ఎప్పుడేం మరి కుటుంబ రిలేషన్స్ ఇవన్నీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చి ప్రాధాన్యపెడితే ఆగస్టు 8, 2023లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా కొద్దిగా బాబుగా స్థలం ఎంత సార్? 24 సెంట్లు, 22 సెంట్లు ప్లస్ మరో 2 సెంట్లు ఇవ్వడం జరిగింది. 24 సెంట్ల స్థలం అది. దానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా 60 లక్షల రూపాయల అమౌంట్ నాకు రావాల్సి ఉంది. అంటే ఎంత రిజిస్ట్రేషన్ ఉంది? ఎప్పుడు మీకు అది అమౌంట్ ఎంత ఇచ్చారు? మీకు ఇంకెంత పక్క? అంటే ప్రభుత్వ వాల్యూ ప్రకారంగా అయితే 22 లక్షలు, ప్రైవేట్ పరంగా అయితే మరోలాగా ఉంటుంది, తెలిసిందే ఇప్పుడు. దాని ప్రకారంగా ఏదో తక్కువగా ఇచ్చాను. నాకు ఇంకా 60 లక్షలు రావాల్సి ఉంది. నేను అమ్మేది ఇంటూ 5 అంటే 60 లక్షలకు మీకు ఎలాంటి హామీ ఇచ్చారండి? చెక్కులు లెటర్ పూర్వకంగా నాకు హామీ ఇచ్చారు. చెక్కులు లెటర్ పూర్వకంగా హామీ ఇచ్చారు. దీన్నిటికి కూడా ప్రధాన కారణం తమ్ముడు సాయిబాబా, మా బాబా భక్తుడు అయినటువంటి శ్రీధర్ బాబా గారు ప్రామిస్తో నేను అది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. బాబుకి అమౌంట్ ఇచ్చారు. ఆయన ఏదో రూపంలో ఆయన తీసుకుని ఇచ్చమని ఇచ్చారు. ఎన్కాష్ చేసుకోవాలి సార్. చెక్కులు అని వేయడానికి అమౌంట్ బ్యాంకులు అంటే ఉండాలి కదా. వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏ రోజు చెప్తే ఆ రోజు వేసుకోమన్నారు. ఏ రోజు చెప్తే ఆ రోజు వేసుకుంటారు. ఆ ఇల్లు నాకు కావాలంటే ఇద్దరు పట్టుబడుతున్నారు. సో మీరేమంటారు దానికి సంబంధించి? శ్రేణి గారు నాకు 3 రిజిస్ట్రేషన్ చేసేయమంటారు. నా ఈ సైట్ని నాకు రిజిస్ట్రేషన్ చేసేయమంటాను. కన్స్ట్రక్షన్ వాల్యూ అంత అయితే నేను ఇచ్చేమంటే డబ్బులు ఇచ్చేస్తాను. సపోజ్ చేసి ఎవరికో మీలాటలు బ్రతిమలాడి అమౌంట్ ఇచ్చేస్తాను. కానీ ఆ ఇంటి మీద చాలా మంది పెట్టుబడి పెట్టారంటే మీరే చెప్తున్నారు. వాళ్ళే పెట్టుబడి చాలా మంది పెట్టారు. ఇప్పుడు మీ ద్వారా నేను చూస్తున్నాను, టీవీలో ఛానల్ ద్వారా చూస్తున్నాను. నేను 2 కోట్లు పెట్టాను, నేను 1 కోటి పెట్టి, నేను 10 లక్షలు. అది అప్పు చూసి పెట్టవచ్చు, బ్యాంక్ లోన్లు పెట్టుకోవచ్చు. బాబా గారి దగ్గర నుండి కడుతుండో నాకు తెలుసు. శ్రీకాకుళం జిల్లా ప్రజలకి మీరు రాజకీయ కుటుంబాలు అంటున్నారే, రాజకీయ వాంఛలు మీకు ఉన్నాయే, ఏమని సందేశం ఇస్తున్నారు సార్? తప్పు, ఇది చాలా తప్పు. ఈ సరిదిద్దుకోండి. పెద్ద మనుషులు చెప్పిందని వినండి. లేకపోతే చక్కగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయండి, కేసులు కట్టించుకోండి, కోర్టుకి వెళ్ళిపోయండి. న్యాయస్థానం ద్వారా మీరు పొందవలసిన బెనిఫిట్స్ పొందండి. నా సైట్ నాకు ఇచ్చేయండి, నాకు రిజిస్ట్రేషన్ చేసేయండి, డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను, చెక్కులు వాళ్ళకి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎండిఓ ఇది మొత్తం మీద అక్కడ
ఏదైతే సైట్ దానికి సంబంధించిన సైట్లో ఇల్లు కట్టుకున్నారో ఆ కట్టుకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఘర్షణ ఉన్నప్పటికీ తనకు రావాల్సిన సొమ్ము తనకి ఇన్ టైంలో ఇచ్చినట్లయితే పర్లేదు, లేదంటే తన కనుక దానిపై ఆ ఇంటిపై తనకు సర్వహక్కులు ఉన్నాయని ఎప్పుడైనా సరే తన ఆ సైట్ని ఆక్రమించుకుంటానని అయితే రిటైర్డ్ ఉపాధ్యాయులు పార్వతీశం గారు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో నాయుడు 10 టీవీ శ్రీకాకుళం నుంచి.